అమెరికాలో ఒక వ్యక్తి అయితే ఉన్నారు. సో, అతనేంటంటే రోజుకి ఒక 300, 400, 800 అట్లా సంపాదిస్తాడనమాట. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చెప్తున్నాను నేను. సో, అతనికేంటంటే ఓకే. ఇయన్నీ నా లైఫా అని చెప్పి చిరాకైతే వచ్చేసింది. నేను ఇప్పుడు 40 సంవత్సరాలొచ్చినా సరే ఎట్లాగైనా సంపాదిస్తారు. సో, 20, 50 సంవత్సరాలొచ్చినా సరే ఇట్లాగనే సంపాదిస్తానా అనే చిరాకైతే వచ్చేసింది. తన లైఫ్ మీద తనకే విరక్తి కలిగింది. సో, తనేం చేసాడంటే సో, ఇక్కడక్కడ చాలా మంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ మానిఫెస్టింగ్ గురించి బాగా అవగాహన ఎక్కువ మనకు దేశాల కంటే అమెరికాలో. సో, చాలా మంది కోచెస్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు. అట్లా జో డిస్పెన్సా గారి దగ్గరికైతే వచ్చారు. మీరు న్యూరో సైంటిస్టు క్వాంటమ్ దాని దగ్గరికైతే వచ్చాడు. ఆయన అయితే కొన్ని టెక్నిక్స్ ఇచ్చాడనమాట. లా ఆఫ్ అసంప్షను, సో ఎలక్ట్రోమాగ్నెట్ ఎట్లా బయటికి విడుదల చేయాలి, ఇట్లాంటి టెక్నిక్స్ అయితే ఆయన ఇచ్చినప్పుడు ఏమైందంటే తను ఇదే అసంప్షన్ తీసుకున్నాడు. తను ఒక 25 lakhs సంపాదిస్తున్నట్టు పర్ ఇయరు. సో, పక్కన వాళ్ళు కొంచెం జోక్ చేశారు. ఆయన ఇట్లా థింక్ చేయడం ప్యాటర్న్ చూసి పక్కన వాళ్ళు కూడా కొంచెం జోక్ అయితే చేశారు. అయినా సరే ఎన్ని పట్టించుకోలేదు. ఎన్ని పట్టించుకోకపోగా సో, తను ఏదైతే నమ్మాడో దానికి బిలీవ్ చేశాడు. 3 డైమెన్షనల్ ప్రపంచంలో నాకు పెట్రోల్ బంక్‌లో 300 వస్తుంది, 400 వస్తుందని చెప్పి థింక్ చేయలేదు. తను ఏదైతే నమ్మాడో సో, ఆ కోచ్, ఆ మెంటర్ అయితే ఏదైతే చెప్పాడో జో డిస్పెన్సా అది ఈయనైతే ఫాలో అయ్యాడు. సో, అంత బిలీఫ్ అయితే మనకుండాలి. సో, ఆ బిలీఫ్‌ని బట్టి ఆయన తన ప్రతి మినిట్ తను ఎట్లా ఉండాలనుకుంటున్నాడు, ఏ బిల్డింగ్‌లో ఉండాలనుకుంటున్నాడు, ఏ కారు ఉండాలనుకుంటున్నాడు, ప్రతీది కూడా విజువలైజేషన్ చేసుకునేవాడు. అట్లా విజువలైజేషన్ చేసుకున్నది అంటే ఒక ఎమోషనల్ ఫీల్ అయిపోయాడు. అది వచ్చేస్తుందని ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండేవాడనమాట. ఇంకా మైండ్‌లో అసల ఏం చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను, ఏం చేస్తున్నానో తెలిసేది కాదు. అంత సబ్‌కాన్షియస్ మైండ్‌లో చేస్తున్నాడు. అంత లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉన్నాడనమాట. ఇంకా ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఈ లోకాన్ని మర్చిపోయి అదే స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉన్నాడు. అప్పుడు ఆయనకి రియాలిటీ అనేది వితిన్ 1 ఇయర్‌లోనే చేంజ్ అయిపోయింది. సో, మిరాకిల్స్ అనేవి 1 డేనో, 2 డేస్‌లో కొంచెం చిన్న చిన్న మిరాకిల్ జరుగుతాయి. సో, కొన్ని పెద్దగా చేంజెస్ జరగాలంటే మీరు ఆర్బిట్ అవుతూ ఉంటారనమాట. అంటే ఇప్పుడున్న ఒక టోటల్ తీసుకోండి. అంటే ఈ తాంబేలు తీసుకోండి. అది కొంచెం దిగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఒక గంటకి చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. అట్లా మనం సో, ఇప్పుడున్న పొజిషన్‌కి వైబ్రేట్ హై ఫ్రీక్వెన్సీలో మనం 1000 ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే వెళ్తామో హై ఫ్రీక్వెన్సీకి వైబ్రేట్ అవుతూ ఉంటాం. ఇట్లా హైబ్రేట్ అవుతున్నప్పుడు మనం ఉన్న పొజిషన్ నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోతామన్నమాట. హయ్యర్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతాం. సో, అయన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. సో, అయన్నీ కూడా బై ట్రైనింగ్ ద్వారానే వస్తుంది. సో, ఎట్లా మేనిఫెస్టేషన్ చేయాలి అనే ట్రైనింగ్ తీసుకోవాలి. సో, చాలా మందైతే పర్సనల్ గైడెన్స్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్‌ని. నెగెటివ్‌గా వాళ్ళకి ఇంపాక్ట్ కలుగుతుందనమాట. సో, అది క్వాంటమ్ లీప్ సిండ్రోమ్ అంటారు సైన్స్‌లో. ఈ క్వాంటమ్ లీప్ సిండ్రోమ్‌కి బలైపోతున్నారు చాలా మంది. అట్లా జరగకుండా సో, మనమైతే చేస్తామనమాట. న్యూరల్ ప్లాస్టిసిటీ అయ్యేంత వరకు మనమైతే సపోర్ట్ అయితే ఉంటుంది. సో, అదాన్ని బ్రెయిన్‌లో ఉండిపోతుందనమాట. మనం ఏదైతే చెప్తామో అది బ్రెయిన్‌లో ఉండిపోతుంది. సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఉండిపోతుంది. ఇంకా లైఫ్ లాంగ్ ఇదే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటారు. సో, అట్లా స్ట్రక్చర్ అయితే ఉంటుంది మన క్వాంటమ్ మానిఫెస్టింగ్‌లో. మీరు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో నెంబర్ అయితే ఉంటుంది. అండ్ పేజీలో కూడా ఉంటుంది. సో, మీరు కొన్ని వీడియోస్ చూసి టెస్ట్ చేసి జెన్యూన్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. లేకపోతే లేదు. సో, చాలా మంది మారారనమాట. కొన్ని వందల మందిని మనమైతే మార్చాం. అందులో మీరు కూడా రావాలనుకుంటే సో, జాయిన్ అవ్వండి. కిందైతే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అంటే ఇట్లా నేచురల్ పవర్స్‌ని యుటిలైజ్ చేసుకుంటే మనకు ఉపయోగం అనమాట. మనకు హార్డ్ వర్క్ ద్వారా ఈట్లి వల్ల సక్సెస్ అయితే రాదు. హార్డ్ వర్క్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటే చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో, కాంట్రాక్టర్ వర్కర్స్ చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అయినా సరే వాళ్ళకి సక్సెస్ రాదు. నేను కూడా చాలా కష్టపడ్డా. అయినా సరే సక్సెస్ రాదు. నేను ఇప్పుడు ఇంత సంథింగ్ ఏదో ఒక పొజిషన్‌లో ఉన్నానంటే దానికి కారణం సో, ఎడ్యుకేషనల్ లెవెల్స్‌తో కాదు. అండ్ ఏమి కాదు. ఓన్లీ క్వాంటమ్ మానిఫెస్టింగ్, లివింగ్ ఫ్రమ్ ది ఎండ్. మనకి బ్రెయిన్‌లో ఏదైతే ఉంటుందో బయట ప్రపంచంలో అది ఉంటుంది. సో, మనం ఏంటంటే మన పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో మన పర్సనల్ రియాలిటీ అది ఉంటుంది. సో, ఇయన్నీ కూడా న్యాచురల్ థింగ్స్. ఒకళ్ళకైనప్పుడు మీకు కూడా అవుతుంది అంతే. అది లాస్. ఎవరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలా పనిచేయదు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మనకి డీఎం అయితే చేయండి వాట్సాప్‌కి. క్వాంటమ్ మానిఫెస్టింగ్ అయితే మన గ్రూప్ సెషన్స్ ఉన్నాయి, బడ్జెట్‌లో ఉన్నాయి. అండ్ రికార్డెడ్ కోర్స్ ఉన్నాయి. ఇంకా 1-to-1 సెషన్, ప్రైవేట్ సెషన్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.